హాయ్, వెల్కమ్ టు స్వేచ్ఛ వరల్డ్. ఈరోజు నేను కినోవా కర్డ్ రైస్ చేస్తున్నాను. దానికి కినోవాని ఒక 8 అవర్స్ సోక్ చేయాలి. 1 కప్ ఆఫ్ కినోవాకి 4 కప్స్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తున్నాను. దాన్ని 4 విజిల్స్కి తీయాలండి. మోరోవర్ ఇది ముందే మనం కుక్కర్ అనేది పెట్టేసేసుకుంటే చల్లారిపోతుంది. అలా అయితేనే కొంచెం పెరుగు వేసినప్పుడు టేస్టీగా ఉంటుంది. లేదు అంటే అంత వేడికి చల్ల పెరుగుకి అంత టేస్ట్ సెట్ కాదు. సో చేసే ఒక 1 అవర్ ముందే మీరు కినోవా అనేది బాయిల్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ఒక కప్ ఆఫ్ కినోవాకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ యూస్ చేయాలి. దాన్ని బీట్ చేసేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసేసి బీట్ చేసుకోవాలి. ఇక తాలింపు అనేది నెయ్యితోటే చేయండి. ఆయిల్తో చేస్తే అసలు టేస్టే ఉండదు. మొత్తం గీ అనేది మొత్తం కర్డ్ రైస్కి టేస్ట్ అనేది ఫుల్ ఎన్హాన్స్ చేసేస్తుంది. అండ్ గ్రీన్ చిల్లీ కూడా యూస్ చేయకండి. రెడ్ చిల్లీతోటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కినోవా తోటి అన్ని రెసిపీస్ ట్రై చేశాను. ఉప్మా టైప్స్ ఏది కూడా అంత రుచిగా అనిపించలేదు. ఎప్పుడైతే ఇది తినడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి చాలా టేస్టీగా అనిపిస్తుంది. కినోవా తినాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకనే మీతో షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ అనేది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మొత్తం అయిపోయాక కూడా మనం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పెప్పర్ పౌడర్ అనేది ఇది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్. ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, కానీ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.